సో హాయ్ వాళ్ళందరికీ నమస్కారం. మనమైతే ఇప్పుడు అదే చెప్పాను కదా! వికారాబాద్ వ్యాలీ వ్యూ పాయింట్ అని. ఆ వ్యూ పాయింట్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మేము ఇక్కడి నుంచి అయితే అందరికీ తెలిసిన విజిటింగ్ పాయింట్ ఇది కూడా ఒక వ్యాలీ వ్యూ పాయింటే. బట్ బాగుంటుంది వ్యూ. అంటే ఏమంటారు, అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్ అంటారు కదా! ఇప్పుడు అక్కడికి రైడ్ అయితే స్టార్ట్ అయిందనమాట. మా వాళ్ళైతే ఈరోజు అసలు వదిలిపెట్టి వెళ్ళలేరు. ఆల్రెడీ మార్నింగ్ నుంచి రైడ్ చేస్తున్నాము. మొత్తం వికారాబాద్ తిరుగుదామన్నారు, దామగుండం అన్నారు. దామగుండం అయిపోయింది. దాని తర్వాత వ్యాలీ వ్యూ పాయింట్కి వచ్చాము. అక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ యాజ్ యూజువల్ అనంతగిరి హిల్స్ పోతున్నాం. దాని తర్వాత ఐ థింక్ కోటిపల్లి రిజర్వాయర్ ఉందనుకుంటా. బట్ చూడాలి నెక్స్ట్ ఏంటి అనేది. వీకెండ్ వస్తే మాత్రం మేము ఇట్లా రైడ్స్ అని వెళ్తాం కదా! ఈ ఊళ్ళో వాళ్ళకి మాత్రం అదేదో వింతలా చూస్తారనమాట. అంటే ఎవరు వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు అని. అంటే ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కల మేము వికారాబాద్ అంటాం కదా! వికారాబాద్ చుట్టుపక్కల పల్లెటూర్లు ఉన్నాయి కదా! మేము వెళ్ళే వ్యూ పాయింట్స్ మొత్తం ఊర్లలో నుంచి వెళ్ళాలి కంపల్సరీగా, పల్లెటూర్ల నుంచి. సో జనాలు ఏంటంటే అలవాటు అయిపోయారు ఒక రకంగా. అంటే వీళ్ళ వీకెండ్ అంతే ఏదో ఒక పెద్ద పెద్ద బైక్లు వేసుకొని వచ్చేస్తారు అని. కానీ ఏం చేద్దాం, సిటీలో అయితే ఏం చూడలేం కదా! సో వ్యూ పాయింట్స్ అంటే సిటీ అవుట్కట్సే ఉంటాయి 90%. సో మ్యాక్సిమం సిటీలు దాటి దగ్గరలో ఉన్న పల్లెటూర్లు, దాని దగ్గరలో ఉన్న ఫారెస్ట్ ఏరియాలు చూసుకొని మేము వెళ్తుంటాం అనమాట. అంతే, అదో రకమైన ఉత్సాహం అంతే. సో ఇంకా విలేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫారెస్ట్ రేంజ్ విలేజెస్ నుంచి ఇంకా హైవేకి అయితే వచ్చేసాం. మేబీ ఇంకా లెఫ్ట్ తీసుకుంటాం అనమాట. డైరెక్ట్గా ఇంకా వికారాబాద్ అయితే రీచ్ అయిపోతాం అనమాట. వన్స్ వికారాబాద్ వ్యూ పాయింట్ రీచ్ అంత మధ్యలో వ్యూ పాయింట్ సంగతి దేవుడు ఎరిగి, ఎంతవరకు మేము టిఫిన్లు అయితే చేయలేదు. సో మేబీ ఇప్పుడు టిఫిన్ కోసం అయితే బ్రేక్ ఉండొచ్చు. జస్ట్ చిన్న టిఫిన్ అనమాట. టిఫిన్ తినేసి అలాగే మా వాడిది బైక్ కూడా ఏదో క్లచ్ వైర్ తెగింది అంటున్నాడు. ఒకసారి రీచెక్ చేయించుకొని, వేరే బైక్లే, లైక్ నా బైక్ కాదు, ఒకసారి అది కూడా చెక్ చేసుకొని అండ్ దెన్ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోతాం. జస్ట్ ఇప్పుడే రీచ్ అయ్యాము. మామూలు ఇది రైడ్ చేసినాడు అయితే పట్టేసింది. ఎందుకంటే ఫారెస్ట్ రేంజ్ కదా, కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంటుంది. సో ఇంకా మామూలు లేదు పరిస్థితి. ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్గా వ్యాలీ వ్యూ పాయింట్ అనమాట. చిన్న టీ బ్రేక్ ఐ థింక్ సో. చూద్దాం, మనోడిని అడిగి చూద్దాం. లంచ్ బ్రేక్ టీ బ్రేక్ కనుక్కుందాం ఒకసారి. లంచ్ బ్రేకా టీ బ్రేకా? లంచ్ బ్రేకా టీ బ్రేకా? నౌ వీఆర్ ఇన్ వికారాబాద్. మా వాడిది క్లచ్ కేబుల్ తెగిపోయింది, సో రీప్లేస్ చేశారు. మేబీ ఇప్పుడు ఇంకా క్లచ్ కేబుల్ కొనుక్కోవడానికే వెళ్తున్నారు అనుకుంటా. సో వికారాబాద్ టిఫిన్కి అయితే ఆగాం కదా. ఇంకా వికారాబాద్ నుంచి డైరెక్ట్గా మేము అనంతగిరి హిల్స్ వ్యూ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఐ థింక్ ఇక్కడ నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ రఫ్గా ఉండొచ్చు ఈ ప్లేస్ నుంచి. సో ఇంకా అక్కడికి రీచ్ అయిన తర్వాత వ్యూ పాయింట్ లోపలికి బైక్స్ అయితే ఎలా లేదన్నారు. అసలు ఎలా ఉందా లేదా అనేది చూడాలి. మేమైతే బైక్ తీసుకొని వెళ్దాం అనుకుంటున్నాం. బట్ యాజ్ పర్ అంటే ఏమంటారు, టూరిస్టులని అండ్ విజిటర్స్ని అయితే బైక్స్ అలౌ చేయరు. బట్ రైడర్స్ అని చెప్పి ఏదైనా రిక్వెస్ట్ చేసి చూద్దాం, మేబీ తీసుకెళ్ళచ్చు. సో వి జస్ట్ రీచ్డ్ అనమాట. ఇప్పుడే మనము అనంతగిరి హిల్స్ అయితే రీచ్ అయిపోయాము. ఇది కూడా వికారాబాద్ కిందకే వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే అనంత పద్మనాభ స్వామి గుడి కార్ వెళ్తుంది కదా, అట్లా మేము లెఫ్ట్కి తీసుకున్నాం. లెఫ్ట్ తీసుకుంటే వ్యూ పాయింట్ అనమాట. సో మీకు లెఫ్ట్ రైట్ కనిపించే చెట్లు కానీ ఇవన్నీ ఏంటంటే బై డిఫాల్ట్ అంటే కొన్ని ఆటంతట అవే మొలిచినాయి, కొన్ని మనకు గవర్నమెంట్ నాటిచ్చింది అనమాట. ఎందుకంటే టెంపుల్ దగ్గరికి వనభోజనాలు, కార్తీక మాసంలో వనభోజనాలు అంటారు కదా, వనభోజనాల టైంలో చాలామంది వస్తారనమాట. సో వనభోజనాలు అవి తినడానికి, అవి ఆ చిన్న చిన్న కార్యక్రమాల కోసమే ఈ చెట్లు ఇవన్నీ అనమాట. బాగుంటుంది ప్లేస్ అయితే. చాలా మీరైతే చిల్ అవ్వచ్చు. అంటే కొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటే విజిట్ చేయొచ్చు. అటు ఇటు చెట్లు కానీ రోడ్డు మస్తు ఉంటుంది అయితే మాత్రం. ఈ వ్యూ బాగుంటుంది యాక్చువల్లీ. కొంచెం మట్టి రోడ్డు ఉంటుంది, బట్
అంటే మీరు ట్రిప్ అయితే ఎంజాయ్ చేయగలుగుతారు, కానీ ఇదంతా వన్ డే ట్రిప్ ఉండదు. జస్ట్ మీరు కమ్ అండ్ గో లాగా వచ్చి విజిట్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అలా ఉంటుంది. కార్తీక మాసంలో బాగుంటుంది టెంపుల్, ఎందుకంటే అనంత పద్మనాభ విష్ణుమూర్తి టెంపుల్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇదిగో చూడండి, చెప్పాను కదా చిన్న ఆఫ్ రోడింగ్, ఫుల్ బురద, కొంచెం చూసుకొని నడపాల్సి వస్తుంది అనమాట. మా వాడిది బండి ఆగిపోయి బ్రేక్ వేసాడు. అమ్మ ఫుల్ బురదే. మేము ఇప్పుడు వెళ్తున్న వ్యూ పాయింట్, ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది, దాని గురించి వచ్చాం. ₹10 ఓకే. మొత్తం ఎన్ని బైక్స్? 12, 120, 10 బైక్, మొత్తం 12 బైకులు. ఇప్పుడు 20 కావాలి, 20 చేంజ్ కావాలి, 20 రూపాయలు చేంజ్ కావాలి, 20 చేంజ్. అన్నా ఉన్నాయా లోపలికి? ఎలా చేస్తలేదు అడుగుతారు. బైకులు అక్కడ దాకా, బైకులు వెళ్తాయి లోపలికి, ఇక్కడికి వెళ్ళాలి కదా, జస్ట్ ఇక్కడ 50 మీటర్స్ కూడా ఉండదు, నడుచుకుంటా వెళ్ళాలి. కరెక్టే, కొంచెం అక్కడ దాకా అంటే మేము దిగి మళ్ళీ ఫోటోలు వెళ్ళకూడదు, మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కొంచెం స్పెషల్ అని చెప్పి పంపించారు. లేదు కదా, మీరు ఎంతసేపు ఉంటారు? 5 నిమిషాలు. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు వస్తారు. 5 నిమిషాలు. కొంచెం ఇన్ని వెహికల్స్ ఉన్నాయి కదా, మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు అంటే ఏం లేదు, జస్ట్ బైకులు పెట్టుకొని ఫోటో దిగి వచ్చేస్తాం, తొందర బయటకు వచ్చి. అంతే, నేను అదే చెప్తున్నా, 10 నిమిషాలు. 20 అక్కడ ఉంది, ఒక 10 నిమిషాలు లోపలికి వెళ్ళి ఫోటో తీసుకొని వద్దాం అంతే. మిమ్మల్ని పంపిస్తే వేరే వాళ్ళు ఇబ్బంది పడతారు. స్పెషల్ రైడర్స్ అని ఏదో చెప్పేది, అంటే అటు వాల్యూ ఉంటుంది, అతను ఫోటో తీసుకోవచ్చు. వెళ్ళమన్నాడు, ఒక ఫోటో తీసుకొని వచ్చేయండి అన్నాడు. అదే బైక్ వేసుకొని ఆ చివరికి వరకు పోయి వచ్చామని. 10 నిమిషాలు. అదే 20 సార్ దగ్గర ఒక ఫోటో అన్నా అంతే. మిగతా బైక్స్ అయ్యి సంతు పక్క నుంచి వెళ్ళి తొందర వచ్చేసారు. అట్లా వెళ్ళొచ్చా? పక్క నుంచి పోయి తొందర ఎక్కువసేపు ఉండకండి, వేరే వాళ్ళు ఇబ్బంది నాకు పేరు. ఓకే ఓకే, ఇక్కడికి వెళ్ళొచ్చా? రావచ్చు ఆ పక్క. అచ్చా ఓకే ఓకే అన్న, 10 మినిట్స్ అంతే. కాదు, ఎక్కువ లేట్ అయితే. సరే 2 మినిట్స్ అయితే. సార్ వెళ్ళమన్నారు. కష్టం వచ్చినప్పుడు ఇది బాగుంది, ఇప్పుడు పడిపోయింది. స్పెషల్ రిక్వెస్ట్ మీద మమ్మల్ని అలో చేశారు సార్. 10 మినిట్స్లో వచ్చేమన్నాడు. అంటే మళ్ళీ వేరే బైకర్స్ వస్తారు కదా అని. అదే కదా, అంటే ఇలా పెట్టుకొని ఫోటోలు తీస్తే పర్లేదు, కానీ స్టంట్లు చేస్తారు కదా.
ఏరి వీళ్ళు మిగతా వాళ్ళు ఎక్కడ కనిపించలేదు బ్రో. అసలు కేటీఎం బండి అది, కేటీఎం కోసం వచ్చాం మనం. డీజే లేడు, మహాత్మా లేడు, నరేష్ లేడు. దిస్ ఈస్ ద వ్యూ పాయింట్. ఇంతమంది వచ్చాము ఇక్కడికి ఆల్రెడీ. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వ్యూ పాయింట్ బాగుంటాయి. ఫోన్ చేయండి ఒకసారి. సో ఇప్పుడే వ్యూ పాయింట్ చూసుకొని టెంపుల్ దగ్గరకు వచ్చాము. సో అనంత పద్మనాభ స్వామి దేవాలయం టెంపుల్ వచ్చే వరకు ఇదే. సో ఈ టెంపుల్ కూడా ఫేమస్ టెంపులే. జస్ట్ ఇన్ కేస్ టెంపుల్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు అనంతగిరి హిల్స్ వచ్చి దర్శనం చేసుకొని అలాగే ఈ ప్లేసెస్ కొంచెం విజిట్ చేసుకోవచ్చు. బాగుంటాయి వర్షాకాలంలో. మంచి ప్లేసెస్ హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న మంచి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే వికారాబాద్ అనంతగిరి. సో ఈ ప్లేస్ సో వ్యాలీ వ్యూ పాయింట్ నుంచి అయితే ట్రెక్కింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ట్రెక్కింగ్ పాయింట్ అంటే ఏం లేదు, మనం బైక్ పార్క్ చేసేసుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ కొండల్లో గుట్టల్లో ఓ లాస్ట్లో పెద్ద వ్యూ పాయింట్ ఉంటుంది ఐరన్ది, దానిపై నుంచి చూస్తారనమాట మొత్తం ఫారెస్ట్ ఏరియాని. అదే ట్రెక్కింగ్ పాయింట్. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ అయితే ట్రెక్కింగ్ చేయట్లేదు. నేను ఇంతకుముందు చాలాసార్లు అయితే ఈ ప్లేస్ విజిట్ చేశాను. నేనే కాదు, మ్యాక్సిమం హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరికి ఈ ప్లేస్ తెలిసే ఉంటుంది. మీరు చూస్తే అర్థమైపోతుంది హైదరాబాద్ వాళ్ళకైతే. అక్కడే బైక్ పార్కింగ్ కానీ ట్రెక్కింగ్ కానీ అన్నీ ఉంటుంది. నేనైతే ఇప్పుడు రీచ్ అవుతాం కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. ఐ థింక్ ద వ్యూ పాయింట్ అయితే వచ్చేసింది అనమాట, చూపిస్తాను వెయిట్. సో మీకు రైట్ సైడ్ అంటే కుడివైపు కనిపిస్తుందంతా ట్రెక్కింగ్ పాయింట్. ఆల్రెడీ చూడండి దూరంగా జనాలు నడుచుకుంటూ వెళ్తున్నారు. అదే ట్రెక్కింగ్ పాయింట్ అనమాట. అదిగోండి బస్ ఆగింది వచ్చే వరకు పార్కింగ్ ప్లేస్. ఇప్పుడు మనం వెళ్ళేది ఏరియా ఉంది కదా, అలానే స్ట్రైట్గా వెళ్తే మనం వెహికల్స్ అని అక్కడ పార్క్ చేసుకోవచ్చు. మేమైతే ఇప్పుడు ట్రెక్కింగ్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే నెక్స్ట్ ఇంకా కోటిపల్లి రిజర్వాయర్ ఇవన్నీ వెళ్ళేది ఉంది కాబట్టి మేమైతే ట్రెక్కింగ్ చేయట్లే. బట్ ఇదిగోండి ఇప్పుడు స్ట్రైట్ పాయింట్ అయితే పార్కింగ్ పాయింట్ అనమాట. మీరు రైట్లో ఇంకా అలా పార్క్ చేసేసుకొని పైకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయిపోతారు. మేము ఎందుకు ఆగామంటే మా వాళ్ళైతే ఇంకా అందరు రాలేదు, సో అందుకే ఆగాం. అందరు వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ కోటిపల్లి రిజర్వాయర్కి అయితే జర్నీ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ప్రజెంట్ అయితే ఈ వీడియో ఇంతవరకు, ఎందుకంటే లెంగ్త్ ఎక్కువ ఉండటం వల్ల సో ఇంతవరకే చేయగలుగుతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు కోటిపల్లి రిజర్వాయర్ కంప్లీట్గా చూపిస్తాను. సో ఇప్పటి వరకు నా వీడియోలు చూసి నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ డీటెయిల్స్ కావాలి అనుకుంటే దయచేసి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీకు ఈ ప్లేసెస్ కనుక మీరు విజిట్ చేసుంటే కామెంట్ కూడా చేయండి. నేను అంటే లైక్ ఎంతమంది విజిట్ చేశారు, కనీసం నా వీడియోలు ఎవరు చూస్తున్నారని తెలుసుకోగలుగుతాను కదా. అలానే థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇట్లు మీ ఇండియన్ రైడర్ 09. థ్యాంక్ యూ సో మచ్.